నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం నా పేరు విశ్వనాథ్ శ్రీశైలం ప్రాజెక్టు నుండి విద్యుత్తును తెలంగాణకు రాకుండా అడ్డుకునేందుకు కుట్ర పన్నుతున్నాడని ఏపీ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు టీఆర్ఎస్ శ్రేణులు సుల్తానాబాద్ ఎలిగేర్లో బాబు దిష్టి బొమ్మను తగలబెట్టారు అంతకు ముందు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు తెలంగాణకు రావాల్సిన విద్యుత్తును నిలిపివేయాలంటూ బాబు రాసిన లేఖ పట్ల టీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు గారు కృష్ణ ట్రిబ్యునల్ లేఖ రాయడాన్ని నిరసిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దిష్టి బొమ్మను దహనం చేయడం జరిగింది. మరి మా తెలంగాణకు రావాల్సిన విద్యుత్ వాటా మాకు రావాలని టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఆయన కూడా ఒక ముఖ్యమంత్రిగా ఉండి మరి పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలో మరి విద్యుత్ కష్టాలు తెలిసి కూడా మరి ఇవాళ శ్రీశైలం నుంచి ఏదైతే విద్యుత్ ఉత్పత్తి అయితే ఉందో తెలంగాణలో రావాల్సినటువంటి విద్యుత్తును ఆపివేయాలని చెప్పి ఇవాళ లేఖ రాసినాడు. దానికి నిరసనగా మేమందరం కూడా మరి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాము. ఇటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచన విధానం ఏదైతే చంద్రబాబు గారికి ఉన్నదో మరి తెలుగుదేశం పార్టీ నాయకులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. సుల్తానాబాద్ మండల కేంద్రంలోని మార్కండే కాలనీలో 20 క్వింటాల బియ్యం గోధుమలను పట్టుకున్నారు తహసీల్దార్ రజిత. పల్లెటూరు నుండి కొనుగోలు చేసిన రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు పట్టుకొని కేసు నమోదు చేశారు. సుల్తానాబాద్లో మార్కండే కాలనీలో పీడిఎస్ రైస్ మరియు గోధుమలు అక్రమంగా తరలిస్తున్నారనే ఫోన్ కాల్ ఇన్ఫర్మేషన్తో ఇక్కడికి రావడం జరిగింది. 3 వెహికల్స్లో అందాదా ఒక 20 నుంచి 25 క్వింటాల బియ్యం మరియు గోధుమలు తరలించుకుంటా పట్టుకోవడం జరిగింది. వీటి గోదాంలో అప్పేపి వాళ్ళపైన కేసులు బుక్ చేయడం జరుగుతుంది. సుల్తానాబాద్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అన్నయ్య గౌడ్ లక్షలు మింగాడు 11 నెలల్లో 80 లక్షలకు పైగా డ్రా చేశాడని ఒక దినపత్రికలో వచ్చిన వార్తను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీనిపై ఎలాంటి విచారణకైనా సిద్ధమేనని సర్పంచ్ సవాల్ విసిరారు. రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేకనే నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ప్రజా వేదికకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు అన్నయ్య గౌడ్. వార్తాపత్రికలో సుల్తానాబాద్ గ్రామ పంచాయతీ అవినీతిపై మరి వార్తా కథనం వచ్చిన దానిపై స్పందిస్తూ ఈరోజు గ్రామ పంచాయతీ పరిధిలో ఉండబడినటువంటి ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నాము. కానీ తప్పుడు సమాచారము లక్షలు మింగారు సుల్తానాబాద్ పంచాయతీ అవినీతితో పాగా అని మరి వార్తలు రాయడం కరెక్ట్గా లేదు. 80 లక్షల రూపాయలు అంటే నేను 8/8/2013 రోజున ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. 8/8/2014 వరకు సంవత్సరం అవుతున్నది. సంవత్సరానికి ఆదాయం గ్రామ పంచాయతీ ఆదాయము కేవలం 40 లక్షల రూపాయలు. మరి 40 లక్షల్లో కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఉత్తర్వులు గ్రామ పంచాయతీ సిబ్బంది 25,70,000 రూపాయలు సంవత్సరానికి జీతాలకే పోతున్నాయి. మరి మిగతా డబ్బు ఏదైతే మరి 10 లక్షల రూపాయలు ఉన్నదో అది మంచినీటి సరఫరాకు,
శానిటేషన్కు, బ్లీచింగ్ పౌడరు, గ్రామంలో వివిధ వాళ్ళ ఎలక్ట్రికల్ సామాన్లకు మరి ఖర్చు చేయడం జరుగుతుంది. దానికి నియమ నిబంధనలు పంచాయతీరాజ్ చట్ట ప్రకారంగా పనిచేసేటువంటి వ్యక్తిని రాజకీయ కుతంత్రంతో రాజకీయంగా ఒక మనిషిని జిల్లా లోపల ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో సర్పంచుల సంఘాన్ని కానీ ఈనాడు రాజకీయంగా ఎదుర్కోలేక కొంతమంది మరి అధికారులకు తప్పుడు ఫిర్యాదు ఇచ్చి ఏదైతే నా మీద కలెక్టర్కు రామచంద్రు నాయకు అధికార ప్రతినిధి ఉన్నాడో మరి వివేకానందను విగ్రహం ఇయ్యలేనటువంటి ఒక బ్లాక్ మెయిలర్ సుల్తానాబాద్కు చెందినటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి నేను ఒకటే చెప్తున్నా, ప్రజావేదికకు సిద్ధంగా అండి. నేను ప్రజావేదిక ఏర్పాటు చేస్తున్నా. ప్రజల సమక్షంలో అసలు గ్రామ పంచాయతీ ఆదాయం ఎంత, ఖర్చు చేసింది ఎంత తేల్చుకుందాం రమ్మని చెప్తున్నా. సుల్తానాబాద్ గ్రామ ప్రజల ముందే ఎవరు తప్పు చేసినా తల వంచక తప్పదు. సుల్తానాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించబోమన్నారు. ఆ ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఉప సర్పంచ్ వార్డు సభ్యులు అన్నయ్యగౌడ్ వర్గీయులు. సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు అన్నయ్యగౌడ్ చేస్తున్న అభివృద్ధి పనులను ఓర్వలేకనే ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నేత ముత్యం రమేష్ ఆరోపించారు. గ్రామ పంచాయతీ నుండి లక్షలు మింగేశారని తప్పుడు ఆరోపణలు చేశారు. మేము 11 మంది వార్డు సభ్యులను కలిసి ఈ ఆరోపణను తీవ్రంగా ఖండిస్తున్నాము. వార్షిక బడ్జెట్ వచ్చి గ్రామ పంచాయతీ 59 లక్షలు ఉండగా 23 లక్షలు సఫాయి సిబ్బందికి ఇవ్వడం జరుగుతుంది. మిగతాది వచ్చి బ్లీచింగ్ పొడి ఇంకా ట్రాక్టర్ డీజిల్కి వచ్చి ఖర్చు చేయడం జరుగుతుంది. మెజార్టీ సభ్యులతో పాటు నిర్ణయం తీసుకొని సర్పంచ్ గారు తీర్మానం చేస్తారు. దీన్ని తప్పుడు ఆరోపణ చేసిండ్రు కాబట్టి దాన్ని మేము అందరం ఖండిస్తాం. సర్పంచ్ గారి రాజకీయ అభివృద్ధిని చూసి ఓర్వలేక కొంతమంది ఇలా చేస్తున్నారు. ఇదంతా తప్పుడు ఆరోపణలు. సర్పంచ్ గారు చేసిన మంచి పనులనే అత్యధిక మెజారిటీతో గ్రామ ప్రజలు గెలిపించారని మనం గుర్తుపెట్టుకోవాలి. వచ్చిన ఆరోపణలపై మా గ్రామ పంచాయతీ వార్షిక ఆదాయం 80 లక్షలు, అందులో 25 లక్షలు జీతాలు వెళ్తాయి. ప్లస్ మిగతా డబ్బులు మన గ్రామ అభివృద్ధి కొరకే ఉపయోగించడం జరిగింది. ఇందులో ఏం అక్రమాలు జరగలేదు. ఏదున్నా సర్పంచ్ మా అందరి ఆమోదంతో మనం చేస్తున్నాం. సుల్తానాబాద్ గ్రామాన్ని అభివృద్ధి పరచడం జరిగింది అని అంటే గతంలో అంతటి పుష్పలత గారి హయాంలో గ్రామాన్ని జిల్లా స్థాయిలో నిలబెట్టడం జరిగింది. అలాగే నేడు కూడా తను చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను ఓర్వలేక కొందరు కావాల్సుకొని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి నిధుల వ్యవహారంలో ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వారి ముందే తీర్మానాలు చేయడం జరుగుతున్నది. మరి తీర్మానాలు చేసిన క్రమంలో వాళ్ళకి కనబడతలేవు. అవి పూర్తి స్థాయిలో 2013-14 సంబంధించి 45,42,780 రూపాయలు అయితే వారు ఆరోపణలు చేసింది 80 లక్షల రూపాయలు నిధులు డ్రా చేసింది, సాధారణ నిధులు అని చెప్పడం జరిగింది. మరి ఆ 30 లక్షల రూపాయలను ఎక్కడి నుంచి కలిపినరో మీరు తెలియజేయాలి. తెలియజేయడమే కాదు, గ్రామ పంచాయతీ అకౌంట్లో జమ చేస్తే గ్రామాన్ని అభివృద్ధి చేసినటువంటి ఘనత కూడా మీకు దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆరోపణలు చేసే ముందు వ్యక్తిగతంగా మీకు ఏమైనా ఆరోపణలు ఉంటే వ్యక్తిగతంగా కొట్లాడండి. సుల్తానాబాద్ ఉన్నటువంటి మంచి పేరును చెడగొట్టదని. 80 లక్షల రూపాయల అవినీతికి పాల్పడిన సర్పంచ్ అన్నయ్యగౌడ్ దీనికి ఏం సమాధానం చెప్తావని టీఆర్ఎస్ నేతలు వైకుంఠపతి, గడ్డం సత్యనారాయణ ప్రశ్నించారు. మీట్ ది ప్రెస్ లో గెస్ట్ హౌస్ లో వారు మాట్లాడారు. సుల్తానాబాద్ గ్రామ పంచాయతీ అవినీతి బండారం వార్డు సభ్యులనే గౌరవ సభ్యులు ఇవాళ బండారం బయటపెట్టారు. వారికి కృతజ్ఞత తెలుపుతూ సుల్తానాబాద్ గ్రామ పంచాయతీ ఇది ఆనవాయితీగా వస్తుందని గతంలో శివరాజు సర్పంచ్ ఉన్నప్పుడు ఉప సర్పంచ్ ఛార్జ్ తీసుకోవడం జరిగింది. రాధాకిషన్రావు సర్పంచ్ ఉన్నప్పుడు దస్త మధురయ్య గారు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. బిరుదురాయమల సర్పంచ్ ఉన్నప్పుడు బుచ్చేసి ఛార్జ్ తీసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు కూడా ఈ అవినీతి బండారంతో మరి రేపు ఛార్జ్ తీసుకునే పరిస్థితి వస్తున్నది సుల్తానాబాద్లో. మరి ఈ విధంగా అవినీతి 80 లక్షలు గ్రామ అభివృద్ధిలో ఒకే 11 నెలలలో చెక్ డ్రా చేస్తే 25 నుంచి 30 లక్షల వరకు అవినీతి జరిగిందన్న కుంభకోణం ఈరోజు బయటపడుతున్నది. మరి దీనికి సర్పంచ్ గారు, సుల్తానాబాద్ మేజర్ టౌన్ అయిన సర్పంచ్ గారు మరి దాని జవాబు ఏం చెప్తారో అన్నది మేము ఎదురు చూస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో ఇటువంటిది ఎవరు కూడా ఇటువంటి చేయకూడదు.
అవినీతి అనేది కేసీఆర్ గారి పంతం. ఇవాళ మా పార్టీ ఉద్యమంతో కూడుకున్న రాజకీయ పార్టీ. మా నాయకుడు ప్రమాణ స్వీకారం చేయగానే చెప్పిండు అవినీతి పనులు తోలు ఒలుస్తా అన్నాడు. కానీ నువ్వు నీ బాబు గారు ఉన్నారేమో, నీ శ్రీధరబాబు గారు ఉన్నారేమో అనుకొని ఆ రకంగానే నువ్వు గత 5 సంవత్సరాలు 30,000 రూపాయలు పెట్టి అప్పుడు ఉత్తమ సర్పంచ్ అనే అవార్డు పట్టుకొచ్చుకున్నావు, అందరూ తెలిసిన విషయం అది. ఆ 5 సంవత్సరాలు నువ్వు ఎంత మింగినవో నీ శ్రీధరబాబు తెలుసు, నీకు తెలుసు, ఆనాడున్నటువంటి మన సుల్తానాబాద్ ప్రజలకు తెలుసు. ఇవాళ 11 నెలల్లో పాటు నేను 80 లక్షలు డ్రా చేసి ఇవాళ మిస్ ఆఫ్ ప్రొఫెషన్ కింద ఆర్డీఓ గారు ఏదో మేము చేసే ఎలిగేషన్ కాదు, ఇవాళ అధికారులే నీ మీద దర్యాప్తు జరిపిండ్రు. నీ యొక్క పాలకవర్గమే, నీ యొక్క వార్డు మెంబర్లే నీ మీద కంప్లైంట్ చేసింది. నీది ఇలా నిరూపణ అయింది 30 లక్షల రూపాయలు తిన్నట్టు. అంటే గతంలో 5 సంవత్సరాలు ఎన్ని లక్షలు తిన్నావో నువ్వు ఎంత తిన్నావో అందరూ తెలుసు. కాకపోతే నీ 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 వటావృక్షమైనటువంటి నీ శ్రీధరబాబు గారిని నిన్ను కాపాడుకుంటూ వచ్చాడు. నువ్వు జిల్లా సంఘం అధ్యక్షుడు అని చెప్పుకుంటున్నావు. మేము మొన్ననే కరీంనగర్ నీకు జవాబు చెప్పినాం, నువ్వు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కాదు, జిల్లా దోపిదారుల సంఘం అధ్యక్షుడు అంటే బాగుంటుందని చెప్పి మేము మొన్ననే అన్నాం. నువ్వు మళ్ళా ఇంకా అంటే ఈ జిల్లా సంఘం అధ్యక్షుడు మరి ఇంత పెద్ద అవినీతి జరుగుతుంటే మరి కాంగ్రెస్ వాళ్ళు రేపు జిల్లాలో ఉన్నటువంటి 10 మంది సర్పంచులకు మరి ఈ రకంగా దోసుకోవాలని చెప్పి ట్రైనింగ్ ఇస్తారా, లేకపోతే రేపు ఏ మొహం పెట్టుకుని ఆ సర్పంచులందరూ చెప్తారు ఇటువంటి అవినీతి పరుని ఈ జిల్లా అధ్యక్షుడు పెట్టినందుకు మరి శ్రీధరబాబే దీనికి జవాబు చెప్పాలని చెప్పి. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ లో విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉపన్యాస పోటీ అలాగే విద్యార్థులు డ్యాన్స్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. వ్యాసరచన పోటీలో గెలుపొందిన వారికి ఎస్ఐ రామకృష్ణ బహుమతుల్ని అందజేశారు. అందరి కోసం అన్ని ఇచ్చిన దేశం కోసం పనిచేద్దాం, తోటి ప్రజలకు తోడుందాం, మానవత్వము చాటిద్దాం, తోటి ప్రజలకు తోడుందాం, మానవత్వము చాటిద్దాం. అందరి కోసం అన్ని ఇచ్చిన దేశం కోసం పనిచేద్దాం, దేశం మనకేమిచ్చిందంటూ వట్టి మాటలు కట్టేద్దాం. త్యాగమూర్తులను స్మరిద్దాం, ఆదర్శంగా జీవిద్దాం, త్యాగమూర్తులను స్మరిద్దాం, ఆదర్శంగా జీవిద్దాం. అందరి కోసం అన్ని ఇచ్చిన దేశం కోసం పనిచేద్దాం, దేశం మనకేమిచ్చిందంటూ వట్టి మాటలు కట్టేద్దాం.
పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు జెడ్పీటీసీ సభ్యురాలు ఊట్ల రమ. మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సుల్తానాబాద్ లో వారికి మద్దతుగా చేపట్టిన దీక్షలకు జెడ్పీటీసీ సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కలెగూర పద్మారావు, నాయకులు మైస ఐలయ్య, మానవ పరివర్తన సంఘం వ్యవస్థాపకుడు నేతరి శ్యామ్ సుందర్, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. 7వ రోజు సత్యాగ్రహ దీక్షలో పాల్గొంటున్నాము. మరి మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ, మున్సిపల్ వర్కర్స్ని తక్షణమే పర్మనెంట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎవరు కూడా ఇష్టపడినటువంటి పని చేసేటువంటి వారు, మరి మురుగును సాఫ్ చేసేటువంటి వారు, టాయిలెట్స్ను సాఫ్ చేసేటువంటి వారు, మరి డ్రైన్స్ను సాఫ్ చేసేటువంటి వాళ్ళు. కాబట్టి ఈ విధంగా మనుషులు ఎవరు కూడా ఇష్టపడినటువంటి అసహ్యమైనటువంటి పని వాళ్ళు స్వీకరించి ప్రజల ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుతుంటే వాళ్ళను కాపాడేటువంటి బాధ్యత ప్రభుత్వాలు తీసుకోకపోవడం నిజంగా ఇది సిగ్గుచేటు. ఎందుకంటే ఉద్యోగులందరూ సమానమైనటువంటి భావన కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఈరోజు వాళ్ళు తక్కువ స్థాయికి సంబంధించినటువంటి వాళ్ళని చిన్న చూపు చూడడం ప్రభుత్వాలకు మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి పనిని వాళ్ళు గౌరవించాలి తప్ప వాళ్ళు చేసేటువంటి పనిని వాళ్ళు చూడడం కాదు, వాళ్ళ పనిని మాత్రం గౌరవించాలి. ఈరోజు అందరి ఉద్యోగులు సమానులే మాకు అనేటువంటి భావన తీసుకురావాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాలదే. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.